హలో అండి, బెండకాయ మసాలా కర్రీ చేస్తున్నాను. బెండకాయలండి, ఉల్లిపాయలు, టమాటాలు, ఎల్లిపాయలు, అల్లం, పచ్చిమిరపకాయలండి. ఇవన్నీ కోసుకున్నాం. బెండకాయలు కోసుకోవాలండి. ఇంత సైజు కోసుకోవాలండి బెండకాయలు. బెండకాయ మసాలా కర్రీ ఒకప్పుడు చేసేదాన్నండి నేను బాగా. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మా పిల్లలు ఆ కూర వద్దు, ఈ కూర వద్దు, ఇదొద్దు, అదొద్దు అంటున్నారండి. పిల్లలు కూడా ఫ్యాషన్ అయిపోయింది వాళ్ళకి. తిన్న కూరలే తింటున్నారు. మాకైతే విసుగు పుడుతుంది. అయితే అందుకని ఇప్పుడు మళ్ళీ ఈ కర్రీ చేసి చూపిద్దాం మా పిల్లలకి. యూట్యూబ్లో కూడా పెట్టినట్టుంటుంది కదా నా ఛానల్లో, అందుకని చేస్తున్నానండి. ఉల్లిపాయలు ఇలా కోసుకున్నామండి సన్నగా. పొట్టు తీసుకొని మొత్తం ఉల్లిపాయలు కొత్తవి అనుకుంటానండి, కళ్ళు మండుతున్నాయి. అప్పుడు నీళ్ళల్లో వేసి ఉంచుకుంటే కళ్ళు మండడం తగ్గిపోయిద్దండి. కొత్తగా వంటలు చేసే వాళ్ళు ఉంటారు కదా, కొత్తగా పెళ్ళైన వాళ్ళు, వాళ్ళకి చెప్తున్నానండి ఇది. అందరికంటే తెలిసిద్ది, తెలియని వాళ్ళకి చెప్తున్నానండి, తెలిసిన వాళ్ళకి కాదు. ఉల్లిపాయలు ఇలా కోసుకొని వాటర్లో వేసుకుంటే వాటి పవర్ అంతా పోయిద్ది కదా, అప్పుడు కళ్ళు మండవండి మనకి. మళ్ళీ ఈ ఉల్లిపాయలో ఇది ఉంది కదండి, వైట్ది, ఇది తినకూడదండి. ఇది తింటే మొలలు అంటారు కదా, మొలలు వస్తాయి. అసలు ఇవి తీసేయాలి, తీసేసేయాలి. అసలు అంతవరకు తీసేసుకొని వండి చేసుకోవాలి. ఇది తినటం వల్ల మొలలు వచ్చి చాలా ఇబ్బంది. ఇవి తినటం వల్ల రోగాలు కూడా వస్తాయండి. ఉల్లిపాయలు సన్నగా తరుక్కుందామండి, చాలా సన్నగా. ఇంకా ఒక టమాటా మిక్సీ పట్టుకుందామండి. మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. బెండకాయ మసాలా కర్రీకి అండి నూనె పోసుకుంటున్నాను. ఈ అల్లం వెల్లిపాయలు దంచుకుందామండి దీంట్లో వేసి. నూనె వేడైంది కదా, బెండకాయలు వేసుకుందాం. నేను 1/2 కేజీ బెండకాయల వరకు తీసుకున్నానండి. బెండకాయలు బాగా ఫ్రై అవ్వాలండి నూనెలో, ఇప్పుడు బాగుంటాయి. బెండకాయలు ఇలా వేగినాయి కదండి, ఇప్పుడు బెండకాయలు ఒక గిన్నెలోకి తీసుకున్నాం. బెండకాయలు ఇలా వేగినాయి కదండి, ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకున్నాం. బెండకాయలు వేయించుకున్న దాంట్లోనే కొన్ని ఆవాలు వేసుకున్నామండి. ఆవాలు వేసుకున్నాక ఉల్లిపాయలు వేసేసుకున్నాం. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసేసుకున్నామండి. బాగా మగ్గాలండి ఉల్లిపాయలు. ఉల్లిపాయలు బాగా మగ్గిపోవాలండి. ఉల్లిపాయలు అలా మగ్గినాయి కదండి, టమాటా పేస్ట్ వేసుకున్నాం కదా, టమాటా పేస్ట్ వేసుకున్నాం. టమాటా పేస్ట్ వేసుకున్నామండి. టమాటా పేస్ట్ బాగా ఫ్రై అవ్వాలండి నూనెలో ఫ్రై అయ్యి నూనె తేలేదాకా ఫ్రై చేసుకున్నాం. టమాటా పేస్ట్ వేసింది కదండి, ఇప్పుడు కొంచెం పసుపు వేసుకున్నాం. పసుపు వేసుకొని కలుపుకోవాలండి. అలాగే కారం కూడా వేసేసుకున్నాం. 1 స్పూన్ కారం అండి. కారం వేసి బాగా కలుపుకోవాలి. కొంచెం ధనియాల పిండి అండి, కొంచెం గరం మసాలా కూడా వేసుకుంటున్నానండి. ఇదంతా బాగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుందామండి. అప్పటికప్పుడు దంచేసుకుంటేనే బాగుంటుందండి ఈ కర్రీకి. పేస్ట్ వేసిన అంత టేస్ట్ రాదు. అప్పటికప్పుడు దంచేసుకుంటే చాలా బాగుంటుంది కర్రీ. అంతా ఇలా ఫ్రై అయింది కదండి, ఇప్పుడు ఇది పెరుగు అండి. పెరుగు ఇలా స్మూత్గా చేసుకున్నాను కదా, ఇప్పుడు పెరుగు వేసుకున్నాను. ఫ్రై అలా అయింది కదండి, ఇప్పుడు వేయించి పెట్టుకున్న బెండకాయలు వేసేసుకున్నాం. బెండకాయకి కూడా మసాలా అంతా పట్టాలి కదండి. ఒక 5 నిమిషాలు బాగా కలిపి మూత పెట్టేద్దాం. చూసారండి, బెండకాయలు వేసాం కదా, ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు అలా వదిలేయాలండి. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుందామండి. ఇప్పుడు వేసుకుంటే మంచి స్మెల్ వస్తుందని వేస్తున్నానండి. 5 నిమిషాలు అయిపోయింది కదండి, ఇప్పుడు మన గ్రేవీకి సరిపడా వాటర్ పోసుకుందాం. మనకి ఎంత గ్రేవీ కావాలనేది వాటర్ పోసుకుందామండి.
గ్రేవీ ఎక్కువ మోతాదులో కావాలంటే ఎక్కువ వాటర్ పోసుకోవచ్చు. చిక్కగా గ్రేవీ వాటర్ ఉడకాలండి. ఇది మొత్తం వాటర్ కొంచెం గ్రేవీ వచ్చేదాకా ఉడకాలి. చూసారండి, ఇలా నూనె తేలింది కదా. ఇంకా మీ గ్రేవీ ఇలాగే సరిపోయిద్ది అనుకుంటే ఇలా కట్ చేసుకోవచ్చు. ఇంకొంచెం చిక్కబడితేనే బాగుంటుందండి, అప్పుడే చాలా టేస్ట్ వస్తుంది కర్రీకి. కొంచెం కసూరి మేతి వేసుకుంటున్నానండి. కొంచెం కసూరి మేతి వేసుకుంటే చాలా బాగుంటుందండి. వేసి బాగా కలుపుకున్నాం. కొంచెం కొత్తిమీర వేసుకున్నాం అండి. కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు సిమ్లో పెట్టేసి ఇంకొక 2 నిమిషాలు. ఇది ఎంత ఏగితే కర్రీ అంత బాగుంటుందండి. ఇంకొక 2 నిమిషాలు. చూసారండి, బెండకాయ కూర రెడీ అయిపోయింది కదా. కొంచెం కొత్తిమీర చల్లుకొని ఇప్పుడు వేరే బౌల్లోకి తీసుకున్నాం. ఇది చపాతీలోకి కానీ పులకాల్లోకి కానీ దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ. అసలు సూపర్ ఉంటుందండి. చూసారండి, నా బెండకాయ గ్రేవీ కర్రీ. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.